Aligned with our vision of Sabka Saath, Sabka Vikas, is to ensure that every family, community, region, and sector has access to resources, amenities. దేశంలో అరుదైన ఖనిజాల వెలికితీత వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రత్యేక రేర్ ఎర్త్ కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2025 నవంబర్లో ప్రారంభించిన రేర్ ఎర్త్ మినరల్స్ పథకం కొనసాగింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు. ఈ కారిడార్ల ఏర్పాటు ద్వారా ఎలక్ట్రానిక్, రక్షణ, క్లీన్ ఎనర్జీ రంగాల్లో భారత్ స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ఖనిజ సంపదను పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా మార్చుకోవటానికి ఈ కారిడార్లు దోహదపడుతున్నాయన్నారు. Kerala, Andhra Pradesh and Tamil Nadu to establish dedicated rare earth corridors to promote mining, processing, research and manufacturing, to enhance domestic chemical production and reduction import dependency and reduce import dependency. We will launch a scheme to support states in establishing 3 dedicated chemical parks through challenge route on a cluster-based plug-and-play model. Strong capital goods capability is a determinant of productivity and quality across different sectors. Towards building this capacity, I propose the following. High-tech tool rooms will be established by central public sector enterprises at 2 locations as digitally enabled automated service bureaus that locally design, test and manufacture high precision components at scale and at lower cost. 2. A scheme for enhancement of construction and infrastructure equipments will be introduced to strengthen domestic manufacturing of high value and technologically. ఆర్థిక సుస్థిరత కోసం 6 కీలక రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు. ఛాంపియన్ ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని పేర్కొన్నారు. 10,000 కోట్ల రూపాయలతో వచ్చే 5 ఏళ్లకు బయోఫార్మా శక్తి పథకం తీసుకొస్తున్నామని తెలియజేశారు. ఫార్మా విద్య పరిశోధనకు జాతీయ స్థాయిలో కొత్త విద్యా సంస్థలు ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. దేశీ సెమీకండక్టర్ రంగం వృద్ధి కోసం ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 తీసుకొస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలియజేశారు. సెమీకండక్టర్ మిషన్ 2.0 కోసం 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి కంటైనర్ ఉత్పత్తి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్నామని తెలియజేశారు. హైటెక్ టూల్ రూమ్స్ ఏర్పాటు, జౌళి రంగం ఆధునీకరణ, పరిశ్రమలకు విద్యాసంస్థల అనుసంధానం వంటి అంశాలపైన దృష్టి సారించినట్లుగా పేర్కొన్నారు. అంతేకాకుండా మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. జౌళి ఉత్పత్తుల అంతర్జాతీయ బ్రాండింగ్ కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. దీర్ఘకాలిక భద్రత, నగరాల అభివృద్ధికి ఆర్థిక జోన్లు ఏర్పాటు చేస్తున్నామని, క్రీడా ఉత్పత్తుల కోసం ప్రత్యేక కార్యాచరణ చేస్తున్నామని అన్నారు. crores SME growth fund to create future champions, incentivizing enterprises based on select criteria. I also propose to top up the Self-Reliant India Fund set up in 2021 with 2,000 crores to continue support to micro enterprises and maintain their access to risk capital. Liquidity support. With TREDS, more than 7 lakh crore has been made available to MSMEs. To leverage its full potential, I propose 4 measures. 1. Mandate TREDS as the transaction settlement platform for all purchases from MSMEs by CPSEs, serving as a benchmark for other corporates. 2. Introduce a credit guarantee support mechanism through CGTMSE for invoice discounting on TREDS platform. 3. Link GEM with TREDS for sharing information with financiers about government purchases from MSMEs, encouraging cheap. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను అమల్లోకి రానుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. లోక్సభలో 2026-27 వార్షిక బడ్జెట్ ప్రసంగంలో నూతన ఆదాయ పన్నుపై పలు కీలక అంశాలను వెల్లడించారు. ఇకపై ప్రమాద పరిహార బీమాపై లబ్ధిదారులకు పన్ను మినహాయింపు ఉండబోతుందని వెల్లడించారు.
ఎల్ఆర్ఎస్ కింద టీడీఎస్ను 5% నుంచి 2%కి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే విదేశీ యాత్రలకు వర్తించే పన్నులను తగ్గిస్తామని, ప్రజలే నేరుగా ఐటీ ఫైల్ చేసుకునేటట్టు మార్పులు తీసుకురానున్నట్లు నిర్మలా సీతారామన్ లోక్సభలో తెలిపారు. ఐటీ రిటర్న్స్ దాఖలకు మార్చి 31 వరకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. Tax amount as an additional income tax over and above the tax and interest due. Penalties for certain technical defaults, such as failure to get accounts audited, non-furnishing of transfer pricing audit report, and default in furnishing statement for financial transactions are proposed to be converted into fee. I propose to rationalize prosecution framework under Income Tax Act while maintaining a careful balance for deterrence in some serious offence. Non-production of books of account and documents and requirement of TDS payment where payment is made in kind are being decriminalized. Further, minor offences will attract fine only. The remaining prosecutions will be graded commensurate with the quantum of offence. They will entail only simple imprisonment with maximum imprisonment reduced to 2 years and power to courts to convert even those into fines. There is no penalty. There is no penalty presently for non-disclosure of non-immovable foreign assets with aggregate value less than 20 lakh rupees. I propose to also provide them with immunity from prosecution with retrospective effect from ఆత్మనిర్భరతను మార్గదర్శక సూత్రంగా దేశీయ తయారీ సామర్థ్యాన్ని, ఇంధన భద్రతను పెంపొందించి దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇదే సమయంలో ఉద్యోగ కల్పన, వ్యవసాయ ఉత్పాదకత, దేశీయ కొనుగోలు శక్తి పెంచేందుకు సంస్కరణలు చేపట్టినట్లు తెలియజేశారు. ఈ చర్యలతో 7% అధిక వృద్ధి రేటు నమోదైనట్లు వివరించారు. పేదరికాన్ని తగ్గించడం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో, గణనీయమైన పురోగతిని సాధించడంలో ఇవి ఎంతగానో దోహదపడ్డాయని సీతారామన్ వివరించారు. Critical import dependencies. Simultaneously, we have ensured that citizens benefit from every action of the government, undertaking reforms to support employment generation, agricultural productivity, household purchasing power, and universal services to people. These measures have delivered a high growth rate of around 7% and helped us make substantial strides in poverty reduction and improvement in the lives of our people. దేశంలో 7 హైస్పీడ్ రైల్ కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు. పూణే హైదరాబాద్, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, ముంబై పూణే, బెంగళూరు చెన్నై, ఢిల్లీ వారణాసి, వారణాసి సిలిగురి మధ్య కారిడార్ల ఏర్పాటుకు బడ్జెట్లో చోటు కల్పించినట్లు ఆమె వెల్లడించారు. Sustainable passenger systems, we will develop 7 high-speed rail corridors between cities as growth connectors, namely Mumbai to Pune, Pune to Hyderabad, Hyderabad to Bengaluru, Hyderabad to Chennai, Chennai to Bengaluru, Delhi to Varanasi, Varanasi to Siliguri. Financial sector. The Indian banking sector today is characterized by strong balance sheet, historic highs in profitability, improved asset quality, and coverage exceeding 98% of villages in the country. At this juncture, we are well placed to futuristically evaluate the measures needed to continue on the path of reform-led growth. బయోఫార్మా రంగంలో భారత్ గ్లోబల్ హబ్గా మార్చనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు. బయోఫార్మా రంగం అభివృద్ధికి రానున్న 5 ఏళ్లలో 10,000 కోట్లతో బయోఫార్మా శక్తి పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే ఫార్మాస్యూటికల్ విద్యారంగం, పరిశోధన కోసం 3 జాతీయ సంస్థలు నెలకొల్పనున్నట్లు వివరించారు.
I propose the Biopharma Shakti with an outlay of 10,000 crores over the next 5 years. This will build the ecosystem for domestic production of biologics and biosimilars. The strategy will include a biopharma-focused network with 3 new national institutes of pharmaceutical education and research, popularly known as NIPERs, and upgrading 7 existing ones. It will also create a network of 1,000 accredited India clinical trials sites. We propose to strengthen the Central Drug Standard Control Organization to meet global standards and approve timeframes through and approval timeframes through. భారత్ వికసిత భారత్ దిశగా ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తోందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఎగుమతులను పెంచుకోవడంతో పాటు స్థిరమైన దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించాల్సిన ఆవశ్యకత ఉందని ఆమె అన్నారు. In which trade and multilateralism are imperiled and access to resources and supply chains are disrupted. New technologies are transforming production systems while sharply increasing demands on water, energy, and critical minerals. India will continue to take confident steps towards Vikasit Bharat, balancing ambition with inclusion. As a growing economy with expanding trade and capital needs, India must also remain deeply integrated with global markets, exporting more and attracting stable long-term investment. సెమీకండక్టర్ మిషన్ 2.0 కోసం 40,000 కోట్లు బడ్జెట్లో కేటాయించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే ప్రపంచ స్థాయి కంటైనర్ తయారీ కార్పొరేషన్తో పాటు కొత్తగా జాతీయ స్థాయిలో 3 రసాయన పార్కులను స్థాపించనున్నట్లు ఆమె వెల్లడించారు. 1.0 expanded India's semiconductor sector capabilities. Building on this, we will launch ISM 2.0 to produce equipment and materials, design full-stack Indian IP, and fortify supply chains. We will also focus on industry-led research and training centers to develop technology and skilled workforce. The Electronics Components Manufacturing Scheme, launched in April 2025 with an outlay of 22,919 crores, already has investment commitments at double the targets. We propose to increase the outlay to 40,000 crores to capitalize on this momentum. కేంద్ర బడ్జెట్కు ఈ ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదాన్ని తెలియజేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలోని కర్తవ్య భవన్లోని ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెక్రటరీ అనురాధ ఠాకూర్ తదితరుల బృందంతో రాష్ట్రపతి భవన్కు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ కార్యాలయం బయట బడ్జెట్ ట్యాబ్ను ప్రదర్శించారు. సాంప్రదాయ ఎరుపు రంగు బాహీ ఖాతీ శైలి బ్యాగ్లో ఉన్న డిజిటల్ ట్యాబ్తో రాష్ట్రపతి భవన్కు వెళ్లిన కేంద్ర మంత్రి ఈ బడ్జెట్ ట్యాబ్ను రాష్ట్రపతికి అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఆర్థిక మంత్రికి దహీచీని తినిపించారు. ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారికి ఉపయుక్తంగా ఉంటుందని అనంతపురం జిల్లాకు చెందిన ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యువతను ముందుకు తీసుకుని వెళుతూ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు అందిస్తున్నారని అనంతపురం వాసులు చెబుతున్నారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. ఈరోజు బడ్జెట్ ముఖ్యంగా 3 అంశాలపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కర్తవ్య భవన్ అని 3 కాన్సెప్ట్స్ని తీసుకున్నారు. యాక్సిలరేటింగ్ ద ఎకనామిక్ గ్రోత్ అన్న ఫస్ట్ పాయింట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ, అలాగే సెకండ్ పాయింట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఆల్ ఓవర్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో ద అలైన్డ్ విత్ సబ్కా సాత్ సబ్కా వికాస్ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు. స్కేలింగ్ అప్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని టార్గెట్ చేస్తున్నాము. బయోఫార్మా సెక్టార్ని, అలాగే
మన సెమీ కండక్టర్ ఇండస్ట్రీ సెక్టార్ని, అలాగే మినరల్స్ ఇండస్ట్రీ, మినరల్స్ యాక్చువల్లీ మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి మినరల్స్ సెక్టార్, మినరల్స్ స్టేట్స్ అయినటువంటి తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో ఒడిస్సా, ఎర్త్ ఎన్రిచ్డ్ స్టేట్స్ వీ కెన్ కాల్, అంటే ఎర్త్ ఎన్రిచ్డ్ స్టేట్స్ అని అంటాం వీటిని. వీటిలో ఉన్నటువంటి మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసము ఒక సపరేట్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకొని స్టేట్స్ ముందుకెళ్లే విధంగా మేము సపోర్ట్ చేస్తాము అని మేడం గారు అనౌన్స్ చేయడం జరిగింది. కేంద్ర పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యమైన బడ్జెట్ అని శ్రీకాకుళం జిల్లా వాసులు పేర్కొన్నారు. ఈ బడ్జెట్ దేశ అభివృద్ధికి దోహదపడుతుందని, తద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో కూడా ముఖ్యంగా జీడీపీ అభివృద్ధిపై ఈ ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి పెట్టింది అని చెప్పవచ్చు. దాని తర్వాత వివిధ రంగాలలో ముఖ్యంగా యువతకి స్కిల్ డెవలప్మెంట్ మీద, ఏఐ టెక్నాలజీ, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ని ఇంప్రూవ్ చేయడానికి, ఎంఎస్ఎంఈ రంగాన్ని అభివృద్ధి చేయడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, సమ్మిళిత అభివృద్ధిలో భాగంగా దేశ నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడినటువంటి బడ్జెట్గా నేను దీన్ని అభివర్ణిస్తున్నాను. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా ఉందని సీఐఏ ప్రతినిధి అశోక్ కొల్లా తెలిపారు. విజయవాడలో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు, 2047 వరకు డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే ఇవ్వటం ఎంతో శుభపరిణామమని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్కి రైల్వే కారిడార్, ఒక పక్క హైదరాబాద్ చెన్నై, అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు, అంతేకాకుండా మైన్స్లో మనకి ఆంధ్రాలో డెవలప్ చేయడానికి అవకాశం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే డేటా సెంటర్స్. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం, గూగుల్ వైజాగ్లో సెటప్ చేస్తుంది. ఈరోజు యూనియన్ బడ్జెట్లో 2047 వరకు డేటా సెంటర్స్కి ట్యాక్స్ హాలిడే ఇవ్వటం శుభపరిణామం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవడానికి కూడా మరో ముందడుగు అని చెప్పొచ్చు. ఇంకో కీలకమైన పరిణామం ఈరోజు ట్యాక్స్లో చూసినట్లయితే ఎన్ఆర్ఐస్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి 10% నుంచి 20%కి పెంచడం జరిగింది. అదేవిధంగా ఎన్ఆర్ఐస్ ట్యాక్స్ డిడక్షన్లో కూడా కొంత లెవరేజ్ ఇవ్వడం జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు. సామాజిక సమానత్వం, మానవతా దృక్పథం పట్ల రవిదాస్ చూపిన మార్గం నేటికి ఆదర్శనీయమని కొనియాడారు. గురు రవిదాస్ ఆలోచనల్లో న్యాయం, కరుణ అనేవి అత్యున్నతమైనవని ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆ మహనీయుని ఆశయాలే పునాది అని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శ్లాఘించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈరోజు మాఘశుద్ధ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి వికే సీనా నాయక్ ఈ గిరి ప్రదక్షిణను అధికారికంగా ప్రారంభించారు. కామధేను అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమై కుమ్మరిపాలెం, సితారా జంక్షన్, చిట్టినగర్ మీదుగా సాగి ఘాట్ రోడ్ వద్ద ముగిసింది. మాఘమాసానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో వచ్చే ప్రతిరోజు పవిత్రమైనది అయినప్పటికీ మాఘ పౌర్ణిమకు చాలా విశిష్టత ఉంది. ఈ రోజున చేసే నదీ స్నానం, దాన ధర్మాలు చేయటం పుణ్యఫలంగా భావిస్తారు. ఈ రోజున సూర్యోదయానికి ముందే గంగా, యమున, గోదావరి వంటి పవిత్ర నదులలో స్నానం చేసి శ్రద్ధగా దానం చేసేవారు శారీరక బాధల నుంచి విముక్తి పొందడమే కాకుండా మోక్షాన్ని కూడా పొందుతారని చెబుతారు. హరిద్వార్లోని మాఘ పౌర్ణమి సందర్భంగా భక్తులు అందరూ వేకువజాము నుంచే పుణ్య స్నానాలు ఆచరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పంజాబ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈ మధ్యాహ్నం ఆదంపూర్ విమానాశ్రయాన్ని సందర్శిస్తారు. సంత గురు రవిదాస్ 649వ జయంతి శుభ సందర్భంగా అక్కడి విమానాశ్రయానికి శ్రీ గురు రవిదాస్ విమానాశ్రయం ఆదంపూర్గా కొత్త పేరును ఆవిష్కరిస్తారు. ఆదంపూర్ విమానాశ్రయం పేరు మార్చి ఆయనను గౌరవిస్తుందని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఆయన బోధనలు సమానత్వం, కరుణ భారతదేశ సామాజిక తత్వానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. లూథియానాలోని హల్వారా విమానాశ్రయంలో టెర్మినల్ భవనాన్ని కూడా ప్రధాని ప్రారంభిస్తారు.
దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం 2026 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పనిచేసేందుకు వార్తల సేకరణకు జిల్లా ప్రతినిధుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వార్తా సేకరణలో అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి షఫీ మహ్మద్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎంపికైన వారు వారి జిల్లాల్లో తాజా వార్తలు, ప్రధాన అంశాలు, ప్రముఖుల పర్యటనలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్న అంశాలు, క్రీడలు, అభివృద్ధి కార్యక్రమాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే వారు జిల్లాలోనే నివసిస్తూ పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ దరఖాస్తులను వచ్చే నెల ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పంపించవచ్చని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు రూ. 1180 ప్రాసెసింగ్ ఫీజుతో పాటు దరఖాస్తులను హెడ్ ఆఫ్ ఆర్ఎన్యూ, దూరదర్శన్ కేంద్రం, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా పునమతోట, విజయవాడ చిరునామాకి సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలను ప్రసార భారతి వెబ్సైట్ ద్వారా కూడా పొందవచ్చు. అండర్-19 వన్డే ప్రపంచ కప్లో భాగంగా కాసేపటి క్రితం భారత్, పాకిస్తాన్ల మధ్య కీలక పోరు ప్రారంభమైంది. టాస్ గెలిచిన పాక్ జట్టు భారత్కు బ్యాటింగ్ అప్పగించింది. ఈ మ్యాచ్లో గెలిస్తే టీమిండియా నేరుగా సెమీస్లో అడుగు పెడుతుంది. పాక్ ఇంటి ముఖం పడుతుంది. గ్రూప్ 1 నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ చేరాయి. గ్రూప్ 2లో ఇంగ్లాండ్ బెర్తు ఖాయం చేసుకుంది. చివరి బెర్తు కోసం భారత్, పాక్ మధ్య పోటీ నెలకొంది. వార్తల్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. లోక్సభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి. ఇది యువశక్తి బడ్జెట్ అన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. అరుదైన ఖనిజాల వెలికితీత, వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ముందడుగు. ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల్లో ప్రత్యేక రేర్ ఎర్త్ కారిడార్లు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త ఆదాయపు పన్ను చట్టం. ఆదాయపు పన్ను నుంచి ప్రమాద క్లెయిమ్ల మినహాయింపు. కేంద్ర బడ్జెట్లో దేశంలోనే 7 హైస్పీడ్ రైల్వే కారిడార్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. నేడు పంజాబ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.